ఈరోజు స్పెషల్ గాజర్ కా హల్వా చేయబోతున్నాం మనము పీల్ చేసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే మనము గీకడానికి టైం పడుతుంది కాబట్టి మనము స్లైసెస్గా ఇట్లా కటింగ్ చేసుకోవడం, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనము ఇది బాదము, మళ్ళీ కాజు, కిస్మిస్, మనము ఇలాచీ పౌడర్ నేను మిక్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. అలా ఎందుకంటే మనము కుక్కర్లో నెయ్యి వేయబోతున్నాము, ఎందుకంటే నెయ్యి వాడితేనే హల్వాకి తగినంత రుచి, ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం నెయ్యి ఎంత వాడితే అంత మంచి. ఆయిల్ వేడైంది, కొద్దిగా కిస్మిస్ మనము నూనెలో గోలించుకుంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది. కిస్మిస్ని మనము నెయ్యిలో గోలించుకున్నాము. నేను తీసేస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే మనకి ఈ ఫ్లేవరు ఇది అవుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్లో మనము కట్ చేసుకున్న క్యారెట్ల ముక్కలను దీంట్లో డైరెక్ట్ వేసేస్తున్నాం, ఎందుకంటే మనకు దీంట్లో మనము మిక్సీ గ్రైండింగ్ చేసుకున్న ఇలాచీ పౌడర్ మనం ఫ్లేవర్ గురించి యాడ్ చేసుకోవడం వల్ల దాని రుచికి ఇంకా డబల్ చేస్తుంది. దీని తర్వాత 1 లీటర్ పాలని మనము యాడ్ చేస్తున్నాం దీనికి, ఎందుకంటే పాలు ప్యూర్ పాలనే వాడతాను నేను, ఫుల్ క్రీమ్ పాలు. ఎందుకంటే తగినంత చక్కెర యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు చక్కెర యాడ్ చేస్తే మంచిగా దీన్ని కుక్కర్కి విజిల్ ఇస్తున్నాం. ఒక 5-6 విజిల్ వచ్చేటట్టు. 5-6 విజిల్లు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మేము కుక్కర్ మూత మనము మొత్తం చేసి ఓపెన్ చేస్తున్నాము. హల్వాలో మొత్తము పాలు మొత్తం ఇంకిపోయినాయి. ఒక 4-5 సార్లు ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ప్రజెంట్ హల్వా అయితే మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయింది. మనము టేస్ట్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని నేను కాజు, బాదం, కిస్మిస్ టేస్ట్ చేస్తున్నాను. వావ్, నైస్.